మేరకు 5.86 కోట్ల అంచనాతోటి తారు రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పనులు చేయడానికి ఈ రోజున శంకుస్థాపన చేశాం. దీనివల్ల మంది లబ్ధి పొందారు. ఇందాక గ్రామస్తులందరితో మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా యువత తలుచుకుంటే, గిరిజన యువత ముఖ్యంగా యువత యువకులు మీరు తలుచుకుంటే మార్పు వస్తుంది. గత ఎన్నికల్లో 6 నెలల క్రితం యువత ఒక బలంగా ఒక మాట అనుకున్నారు, మార్పు రావాలి అని. మీరు మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. మార్పు వచ్చింది, పంచాయతీ సర్పంచులకి విలువైన పరిస్థితుల్లో పంచాయతీ సర్పంచ్ భుజాలు తలగరేసి సర్పంచ్ అని చెప్పుకునే స్థాయికి మేము పెట్టాం. మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇదే తీసుకెళ్ళాను. కూర్చున్నాం, గంట సేపు కూర్చొని మాట్లాడింది మేము కూర్చొని వేరే మాట్లాడాలి. నేను మాట్లాడిందల్లా గిరిజన ప్రజల స్థితిగతుల గురించే మాట్లాడాను. మీకు ఆదాయం ఎలా పెరగాలి, రోడ్లు కనెక్టివిటీ ఎలా ఉండాలి, నీటి అవసరాలు ఎలా తీర్చాలి, కరెంట్లు ఎలా ఉంది, అలాగే అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా ఉన్నాయా, వాటి రిపేర్లు చేయాలా అని ఇవే మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ప్రధానమంత్రి గారు వచ్చాక ఇలాంటి ప్రయోజనం ఇలాంటి పాలసీల కింద ఇంతకుముందు 250 ఉంటే కానీ రోడ్డు పడేవి కావు. ప్రధానమంత్రి గారు వచ్చాక కనీసం 100 మంది ఉంటే చాలు రోడ్డు వేసేయమని చెప్పారు. ఆ పథకం కింద కొన్ని రోడ్లు. ఇది మన నరేంద్ర మోడీ గారికి మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన సంకల్పం, అది మహాసంకల్పం. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్ కనీసం ఇన్ని గ్రామాలు ఉన్నాయి, 4,612 పంచాయతీలు ఉన్నాయి, దాదాపు 2,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. వీటికి మనం ఏం చేయగలం అంటే బడ్జెట్ ఎంత అని అడిగారు. ఆ రోజున మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ గారు కూడా ఆ రోజున అడిగినప్పుడు ఒకటి చెప్పారు, కనీసం 2,869 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది ఈ గ్రామాలన్నీ కప్పడానికి. కానీ లబ్ధి చేకూరేది కూడా చాలా తక్కువ మందికి. ప్రజలు చిక్కగా ఒక చోట ఉండరు కాబట్టి. అయినా కానీ ఆయన ఏం చెప్పారంటే కనీసం మనం ముందు వీటితో ప్రారంభిద్దాం, తర్వాత ఒక్కొక్క సంవత్సరానికి 350 కోట్ల చొప్పున దీన్ని పెట్టుబడి పెడదాం. అలాగే మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం మనకి వచ్చే పథకాల నుంచి ఆ డబ్బుని ఇక్కడే ఖర్చు పెట్టిపోతున్నాం. సో నేను దీనికి ఎందుకు చెప్తున్నానంటే 70 సంవత్సరాల ఈ పాలనలో గిరిజన గ్రామాలను మిమ్మల్ని వదిలేశారు. ఇది గిరిజన ప్రాంతాలని ఉన్నాయా అంటే అభివృద్ధి చేశారంటే చేయలేదని చెప్పట్లా, ఉంది. దీనికి పార్టీలో కొన్ని పెడితే దీనికి బాగా పనిచేసిన అధికారులు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ITDA, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ ఏజెన్సీని ప్రమోట్ చేసిన వ్యక్తి శంకరన్ గారు. ఈ రోజున ITDA గుర్తుపెట్టుకోవాల్సింది శంకరన్ గారి పేరు. IAS ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక అధికారికి ఒక నిజమైన